జీవధ్వజ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు కూడా జీవధ్వజ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున అనగా 8వ తారీఖు శుక్రవారం మే నెల గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, మాతృకా పూజ, బ్రహ్మాది ఆచార్య ఋత్విక్వరణ యాగశాల ప్రవేశ కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం పూట అంకురార్పణ, అలాగే ప్రధాన కలశ స్థాపన, మూలమంత్ర దీక్షా హోమాల కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే 9వ తారీఖు శనివారం రోజున ఉదయం ధ్వజస్తంభానికి మహాశ్రమణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పూట మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చన కైంకర్యం ఉంటుంది. అలాగే మొదటి రోజున సాయంత్రం పూట ధ్వజస్తంభానికి అధివాస కార్యక్రమాలు, జలాదివాసం, క్షీరాదివాసం, పంచగవ్యాదివాసం అన్ని ఉంటాయి. 2వ రోజు సాయంత్రం పూట